హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నైట్లోనే ఒక టబ్లో వాటర్ పోసి సోప్ అయితే నానబెట్టేసుకోండి. 5 స్టార్ హోటల్ వాళ్ళు కూడా ఇలాంటి టిప్స్ అయితే షేర్ చేయరు మీతో. సో వీడియో అయితే చివరి వరకు చూడండి. చాలా మంచి టిప్స్ అయితే తీసుకొచ్చాను. అవి కూడా మనీ సేవింగ్ టిప్స్ అయితే చాలా ఉన్నాయి. సో తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇవాల్టి వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి, నేను ముందుగా ఒక కడాయిని స్టవ్ మీద అయితే పెట్టుకొని ఒక స్పూన్ పసుపు అయితే అందులో వేసి రోస్ట్ చేసుకుంటున్నాను. ఆ రోస్ట్ చేసేటప్పుడు వచ్చే స్మెల్ని మనం పీల్చుకోవడం వల్ల మన గొంతు సంబంధిత సమస్యలు ఏవైనా ఉండుంటే అవి పోతాయి. అలాగే తలనొప్పితో బాధపడుతున్న వాళ్ళకి ఈ స్మెల్ పీల్చుకోవడం వల్ల తలనొప్పి అనేది తొందరగా అయితే తగ్గిపోతుంది. అలాగే ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత నల్లగా అయిపోయింది, ఇది వేస్ట్ అయిపోతుంది అని అనుకుంటున్న వాళ్ళకి దీన్ని మళ్ళీ రివ్యూస్ కూడా చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఆ పౌడర్లోకి కొంచెం మనం వాడుతూ ఉంటాం కదా పాండ్స్ పౌడర్ లాంటిది, ఏదైనా పాండ్స్ అనే కాదు, ఏ పౌడర్ అయినా పర్లేదు, ఆ పౌడర్ కొంచెం అయితే మిక్స్ చేసేసుకోండి. ఆ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని మన ఇంట్లో ఎక్కడైనా కార్నర్స్లో అక్కడక్కడ చీమలు అనేవి తిరుగుతూ ఉంటాయి, ఎక్కువగా కిచెన్లో అయితే వస్తూ ఉంటాయి కదా, అలాంటి ప్లేస్లో ఈ పౌడర్ని అయితే వేస్తున్నామంటే ఆ చీమలు అనేవి రాకుండా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. హెడేక్ అయితే చాలా బాగా తగ్గుతుంది. ఇప్పుడు చలికాలం కాబట్టి ఎక్కువగా మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్, హెడేక్ లాంటివి వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా హెడేక్ అనేది తగ్గిపోతుంది. అలాగే గొంతు నొప్పి కూడా ఉంటుంది కదా, కఫ్ అలా అంతా ఉండి అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, మామూలుగా మనం జెగ్గిన్స్, లెగ్గిన్స్, ప్యాంట్స్ అనేవి ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి పెట్టేస్తూ ఉంటాం. మళ్ళీ మనం బట్టలు తీసుకునేటప్పుడు అవి కింద పడేసి మడతంతా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా వీడియోలో చూస్తున్న విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నారంటే చూడ్డానికి కూడా బాగుంటుంది, మడత అనేది కూడా పోకుండా ఉంటుంది. అది ఎలాగనేది చూపిస్తాను చూడండి. ప్యాంట్ని మిడిల్లో కొంచెం భాగం ఫోల్డ్ చేసేసుకోండి. అలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల నీట్గా స్ట్రైట్గా అనేది అయితే వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత టాప్ పోర్షన్ ఉంటుంది కదా, దాని లోపలికైతే ఇన్సర్ట్ చేసి పెట్టుకోవాలి. లాక్ మెథడ్ లాగా లాక్ అయిపోతుంది చూడండి. ఇప్పుడు మడత అనేది కింద పడినా కూడా అసలు ఊడిపోదు. చూడండి ఇక్కడ ఎంత ఈజీగా ఫోల్డ్ చేయొచ్చో, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే నేను ఇంకో ప్యాంట్ని కూడా అలాగే ఫోల్డ్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కువ స్పేస్ కూడా మిగులుతుంది, ఎక్కువ బట్టలు కూడా పెట్టుకోవచ్చు, అలాగే మడత కూడా పోదు, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి నేను ఇక్కడ 2 ప్యాంట్లు అయితే చేసి చూపించాను. మీకు గనక నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి, అలాగే వీడియో లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, మామూలుగా చిన్నపిల్లలకి సర్కిల్ షేప్ అయితే డ్రా చేయడానికి యాక్టివిటీస్ ఏవైనా ఉన్నప్పుడు మనకి సర్కిల్ షేప్ ఆబ్జెక్ట్ లేదనుకోండి, సేఫ్టీ పిన్ అయితే తీసుకొని ఈజీగా సర్కిల్ అయితే డ్రా చేయొచ్చు. అది ఎలాగని చూడండి, వీడియోలో చూస్తున్నాను. నేను ఒక సేఫ్టీ పిన్ అయితే తీసుకొని అక్కడ హోల్ అయితే ఉంటుంది కదా, అందులో పెన్ పెట్టుకొని మిడిల్ పోర్షన్ అయితే మనం గట్టిగా నొక్కి పట్టుకోవాలి. అలా నొక్కి పట్టుకొని డ్రా చేసుకున్నామంటే ఈజీగా సర్కిల్ అనేది డ్రా చేసుకోవచ్చు. సర్కిల్ షేప్ ఆబ్జెక్టే అవసరం లేదు, ఇలా పిన్తో కూడా మనం ఈజీగా సర్కిల్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, మామూలుగా మనం ఇంటికి సోప్స్ అయితే తీసుకొస్తూ ఉంటాం కదా, సోప్స్ అయితే తీసుకొచ్చిన తర్వాత బాక్స్ని అయితే పడేస్తూ ఉంటాం. నెక్స్ట్ టైం నుంచి అలా సోప్ బాక్స్ని అయితే పడేయకండి. ఇలా చూపిస్తున్న విధంగా మెత్తగా ఫోల్డ్ చేసేసుకొని దీన్ని తీసుకెళ్ళి, మామూలుగా మనం వార్డ్రోబ్లో బట్టలు అయితే పెట్టేసుకుంటూ ఉంటాం కదా, ఆ వార్డ్రోబ్ మధ్యలో బట్టల మధ్యలో పెట్టేసామంటే ఈ సోప్ బాక్స్లో మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ వల్ల బట్టలన్నీ కూడా వార్డ్రోబ్లో మంచి స్మెల్ అనేవి వస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది, కాక్రోచెస్ అనేవి కూడా రాకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఏదైనా ఫంక్షన్కి, పార్టీస్కి వెళ్ళేటప్పుడు హడావిడిలో రెడీ అయిపోయి నెయిల్ పాలిష్ పెట్టుకోవడం అనేది మర్చిపోతూ ఉంటాము. ఇంకా లాస్ట్ మినిట్లో పెట్టుకోవాలని అనుకుంటూ ఉంటాం, కానీ అది ఆరడానికి ఎక్కువ టైం అయితే పడుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా చేయండి. నెయిల్ పాలిష్ పెట్టేసుకుని ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని వాటర్ పోసుకొని అందులో ఒక్క నిమిషం అలా పెట్టేశారంటే చాలండి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక్క నిమిషంలో మీ నెయిల్ పాలిష్ అనేది ఆరిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత ఈజీగా ఒక్క నిమిషంలోనే ఆరిపోయిందో. నా చేతికి నేను అంటుకుంటున్నామని ట్రై చేసి చూపిస్తున్నాను, అస్సలు నెయిల్ పాలిష్ అనేది అంటుకోవట్లేదు, ఈజీగా డ్రై అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి, నెయిల్ పాలిష్ బాటిల్కి అక్కడ నెయిల్ పాలిష్ అనేది అక్కడ అంటుకొని ఉంది, అది చూడ్డానికి కూడా బాగాలేదు. అలాంటప్పుడు కొంచెం నెయిల్ రిమూవర్ని కాటన్లో డిప్ చేసుకొని ఆ క్యాప్ని ఎక్కడైతే నెయిల్ పాలిష్ పడిందో అక్కడ రబ్ చేసామంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది. ఇంకా అలాగే
మనం గోధుమ పిండి బ్యాగులు తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఆశీర్వాద్ ఆట, ఆ గోధుమ పిండి బాక్స్లో పోసేసుకున్న తర్వాత పాకెట్ని అయితే మనం పడేస్తూ ఉంటాం. నెక్స్ట్ టైం నుంచి అలా పడేయకుండా ఇలా ట్రై చేయండి. పైన భాగాన్ని కట్ చేసుకుని కింద భాగాన్ని కూడా కట్ చేసుకుని నేను ఓపెన్ చేసేసుకుంటున్నాను రెండు వైపులా కూడా. అలా కట్ చేసేసుకున్న దాన్ని సర్కిల్ షేప్ అయితే డ్రా చేసుకుంటున్నాను. దాని మీద సర్కిల్ షేప్ డ్రా చేసుకుని దాన్ని ఏ విధంగా యూస్ చేస్తానంటే, మామూలుగా మనం కిచెన్లో పోపుల డబ్బా అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా, ఆ పోపుల డబ్బాలో కింద పడిపోతూ ఉంటాయి అన్నీ కూడాను. ప్రతిసారి మనం వాష్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ఒక షీట్ వేసి పెట్టుకున్నామంటే అన్నీ కూడా దానిలో పడిపోయి ఉంటాయి. మనం ఆ షీట్ని తీసేసి పడినవన్నీ పక్కకు జల్లేసి మళ్ళీ ఆ షీట్ని పెట్టేసుకోవచ్చు. ప్రతిసారి బాక్స్ని కడగాల్సిన అవసరం అయితే ఉండదు. ఇలా అయితే యూస్ చేసుకోవచ్చు. నేను రెండైతే కట్ చేసుకున్నాను కదా, ఇంకొక దాన్ని ఏం చేస్తానంటే, మనం డైలీ డస్ట్బిన్లో వెట్ డస్ట్బిన్లో మనం అలాగే వేయడం వల్ల అంతా కింద అంటుకుపోయి డస్ట్బిన్ చాలా గలీజ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి ఒక షీట్ వేసేసి చెత్త వేసుకున్నామంటే ఈజీగా మనకి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, నైటే వాటర్లో అయితే నేను లైఫ్ బాయ్ సోప్ అయితే నానబెట్టేసుకుంటున్నాను. ఇది మేము ట్రిప్ వెళ్ళినప్పుడు హోటల్లో పనిచేసే ఒక అతను అయితే చెప్పిన టిప్ అండి ఇక్కడ షేర్ చేస్తున్నది. ఇది లైఫ్ బాయ్ సోపు బయట మార్కెట్లో 5 రూపీస్కి 10 రూపీస్కి దొరుకుతూ ఉంటుంది. అలా నానబెట్టేసాను నైటే. మార్నింగ్ కల్లా చూడండి లిక్విడ్ తయారైపోయింది. దీన్ని ఏ విధంగా యూస్ చేయొచ్చు అంటే, మామూలుగా మనం హ్యాండ్ వాష్ యూస్ చేస్తూ ఉంటాం కదా, అలా అయితే యూస్ చేయొచ్చండి. ఈ హ్యాండ్ వాష్లు అనేవి చాలా కాస్ట్లీ కూడా. చిన్న చిన్న బాటిల్సే 100 రూపీస్ అయితే ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఊరూరికనే వేస్ట్ చేస్తూ ఉంటారు. ప్రతిసారి వేసుకొని దాన్ని వాడేసి వేస్ట్ చేసేస్తూ ఉంటారు. ఎక్కువ డబ్బులు కూడా అవుతూ ఉంటుంది కదా. మనం ఇలా 5 రూపీస్ సోప్ని నానబెట్టి ఇలా లిక్విడ్ తయారు చేసుకున్నామంటే, నేను ఒక 1 లీటర్ వాటర్ అయితే వేసాను. నాకు 3 బాక్సెస్ అయితే వచ్చాయి. ఇవి నాకు మినిమం 2 to 3 మంత్స్ అయితే వస్తుంది. చాలా డబ్బు అయితే ఆదా చేసుకోవచ్చండి. 5 స్టార్ హోటల్స్లో కూడా ఇలాగే చేస్తారంట. అక్కడ వర్క్ చేసే అతను అయితే మాకు ఇలా చెప్పాడు. చూడండి, ఈ లిక్విడ్ 1 లీటర్ వాటర్ అయితే వేసుకున్నాను. ఒక సోప్కి ఇన్ని బాక్సెస్ అయితే అయ్యాయి. నేను కిచెన్లో ఒకటి, బాత్రూంలో అయితే పెట్టేసుకుంటున్నాను. ఎక్కువ డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చండి. ఇలాంటి టిప్స్ ఎవరు చెప్పరు మనకి. అమ్మాయిలే ఎక్కువగా డబ్బును ఆదా చేస్తూ ఉంటారు కదా మహిళలు. ఇలా చిన్న చిన్నవి మనమే ఇంట్లో తయారు చేసుకుని చాలా మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను.